is audible. Anyone please confirm? Sir, your voice is audible. Okay. See guys, so ఈ రోజు మనం సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు ఎస్ఏపీలో, సో అనేదే ఈరోజు కాన్సెప్ట్. ఓకే, సో చెప్పండి, మీకు తెలిసిన కొన్ని సర్వీసెస్ చెప్పండి జనరల్గా. సో సర్వీస్ అంటే ఏంటి జనరల్గా, మీకు తెలిసిన కొన్ని సర్వీసెస్ ఎగ్జాంపుల్ చెప్పండి. బ్యాంక్స్, ఓకే, హోటల్స్, ఓకే, ఇంకా ఎస్ఏపీలో మనకి ప్రొక్యూర్మెంట్ అనేది ఎస్ఏపీ ఎంఎం మాడ్యూల్లోకి వెళ్తుంది అన్నమాట. ఓకే, ఎస్ఏపీలో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఎంఎం మాడ్యూల్లోకి వెళ్తుందో శ్రీ లక్ష్మీ నారా వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, సో వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. సో ఎస్ఏపీ ఎంఎంలో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనే కాన్సెప్ట్. జస్ట్ గివ్ మీ అ మూమెంట్. సో ఇస్లీ ఉన్నావా? ఇస్లీ సో ఎస్ఏపీలో మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఉన్నాను సార్. ఆన్ చేశాను. సార్. అప్లైన్ వచ్చారా ఎవరన్నా? వచ్చారు సార్. సో మనకి ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, సో ఎస్ఏపీ ఎంఎంలో మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు. సో ఇప్పటి వరకు మెటీరియల్ని ఎలా ప్రొక్యూర్ చేయాలి, అసెట్ని ఎలా ప్రొక్యూర్ చేయాలి అనేది డిస్కస్ చేసాం. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా అయిపోయింది అనుకో. ఓకే, ఇంకా నేను వెండార్ మాస్టర్ డేటా అని చెప్తాను. మాస్టర్ డేటాలు ఏమున్నాయి ఎస్ఏపీలో, మీకు మాస్టర్ డేటాలు ఏం చేయాలి. సో తర్వాత మీకు ఎఫ్ఐ రిలేటెడ్ వెళ్తాను. కానీ జాబ్ కొట్టాలి అంటే మాత్రం ఇవేమీ లేకుండా, ఇప్పుడు చెప్పిన ఏమీ లేకుండా కూడా జాబ్ కొట్టచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో ప్రాక్టికల్గా చెప్తున్నాను అన్నీ కూడా. సో ఏమైతే చెప్పామో ఇవేమీ లేకుండా కూడా జాబ్ కొట్టచ్చు లాస్ట్ 5 క్లాసులు వింటే. ఓకేనా? సో బట్ ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి, ప్రాక్టికల్గా చెప్పాలి కాబట్టి సిస్టంలో చేసి చెప్తున్నాం. బట్ ఇవన్నీ లేకుండానే మీకు జాబ్ కొట్టాలి అంటే లాస్ట్ ఒక 5 నుంచి 7 క్లాసెస్ వినండి, ఆ జాబ్ కొట్టేయచ్చు. ఓకే, కొన్ని మెటీరియల్ ఇస్తాను, ఆ మెటీరియల్ చదువుకున్న జాబ్ వస్తుంది. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం, ఓవరాల్ నాలెడ్జ్ కోసం సిస్టంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నా వాయిస్ అందరికి వినపడుతుందా? ఎవరికైనా ప్రాబ్లం ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్. లేదు సార్, వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది సార్. నా వాయిస్ బాగానే ఉందండి, మీరే చెక్ చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఇవన్నీ చూసి కొంతమంది సో ఇంత కష్టంగా ఉంటుందా, ఇబ్బంది ఉంటుందా అని భయపడద్దు. ఓకే, కష్టంగానూ చెప్పొచ్చు, ఈజీగానూ చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్లో చెప్తున్నా, మొత్తం ప్రాసెస్ ఫ్లో మొత్తం చెప్తున్నాను. హలో, ఎస్ హలో, చెప్పండి. ఎస్ సత్యనారాయణ చెప్పండి. ఎస్ హలో, నా వాయిస్ అందరికి క్లియర్గా ఉంటే ఐ విల్ స్టార్ట్ సెషన్. అందరికి క్లియరే కదా? ఎస్ సార్, వాయిస్ ఇస్ క్లియర్. మరి ఎవరో ఒకళ్ళు ఇద్దరు క్లియర్ లేదంటున్నారు. ఓకే, ఆల్ రైట్. సో ఈరోజు మనకి ఎస్ఏపీలో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, అండ్ ఎవరు కూడా టెన్షన్ పడద్దు. P2P ప్రాసెస్ చూడండి అంతే. ఇప్పుడు ఏం జరుగుతుందో జస్ట్ ప్రాసెస్ చూడండి, టీ కోడ్స్ చదవండి. ఓకే, ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నామో చూడండి. ఓకే, బట్ ఫైనల్గా నేను చెప్తాను, ఈ రోజు నుంచి క్లాసెస్ వినండి అంటే ఆ రోజు నుంచి
బాగా యావరేజ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు, ఇంకా నేను ఎంత కష్టపడాలా అనేది మైండ్ సెట్ ఉన్న కొంతమంది ఉంటారు. ఇవన్నీ నేను చదవలేను, నా వల్ల కాదని. ఓకే, నో ప్రాబ్లం. ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళు లాస్ట్ 6 క్లాసెస్ వినండి చాలు. లాస్ట్ 6 క్లాసెస్ వినండి. ఓకే, ఈ క్లాసెస్ కూడా వినండి. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం మీకు అడ్వాన్స్డ్ సిస్టంలో చూపిస్తున్నాం, ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇప్పుడు మీకు ఎస్ఏపిలో సో ఈ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కానీ, మెటీరియల్తో ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ, ఇదంతా కూడా ఎంఎంలోకి వస్తుంది, లాజిస్టిక్స్లో వస్తుంది అన్నమాట. లాజిస్టిక్స్లో ఉంటుంది. లాజిస్టిక్స్లో ఏం మోడల్ ఉన్నాయి చదవండి ఎవరన్నా, లేడీస్ ఎవరన్నా చదవండి. లాజిస్టిక్స్లో ఏం మోడల్ ఉన్నాయో చదవండి మేడం. మెటీరియల్స్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్, ప్రొడక్షన్ ప్రాసెస్, ప్లాంట్ మెయింటెనెన్స్, కస్టమర్ సర్వీస్, క్వాలిటీ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ కంట్రోలింగ్, ప్రాజెక్ట్ సిస్టమ్, గ్లోబల్ ట్రేడ్ మేనేజ్మెంట్, చాలు, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా లాజిస్టిక్స్లో వస్తాయి. ఓకే, సో కాబట్టి ఎంఎం అనేది లాజిస్టిక్స్. ఓకేనా. సో ఫైనాన్స్ అనేది అకౌంటింగ్ అనమాట. సో అకౌంటింగ్లో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, సో అకౌంటింగ్. ఓకే, సో ఇక్కడ ఎస్ఏపిలో మీకు ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో అకౌంటింగ్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్. మీకు ఇప్పుడు P2P అంటే 70% ఎంఎంఓ, ఒక 30% ఎఫ్ఐ ఉంటుంది రోల్. ఓకే, సో కాబట్టి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, గూడ్స్ రిసీవ్ చేయడం, ఇవన్నీ కూడా ఎంఎం. కాంట్రాక్ట్ క్రియేట్ చేయడం, రిక్విజిషన్ క్రియేట్ చేయడం, అన్నీ ఎంఎం. ఇన్వాయిస్, పేమెంట్, డబ్బులతో, మనీతో మెజర్మెంట్ చేసేవన్నీ ఎఫ్ఐ. క్వాంటిటీ గురించి మాట్లాడినా, స్టాక్ గురించి మాట్లాడినా, ఇన్వెంటరీ గురించి మాట్లాడినా, పర్చేజింగ్ గురించి మాట్లాడినా, ఇది ఎంఎం అన్నది గుర్తుపెట్టుకోండి ఇంకా. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఎస్ఐపిలో మనం మెటీరియల్ మేనేజ్మెంట్ అని ఉంది చూడండి ఇక్కడ. సో మెటీరియల్ మేనేజ్మెంట్లో పర్చేజింగ్. సో పర్చేజింగ్ అంటే పర్చేజ్ ఆర్డర్, రిక్విజిషన్, కాంట్రాక్ట్, కొటేషన్. సో మాస్టర్ రికార్డ్స్ అంటే, సో ఇక్కడ మాస్టర్ రికార్డ్స్ వచ్చేసరికి ఇన్ఫో రికార్డ్స్ అండ్ సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్, వెండారు, ఇవన్నీ కూడా మాస్టర్ రికార్డ్స్ అంటారు అనమాట ఇవి. ఓకే, సో ఓవరాల్గా మీకు పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్, అగ్రిమెంట్ కూడా, అవుట్లైన్ అగ్రిమెంట్ ఇస్ నథింగ్ బట్ కాంట్రాక్ట్ అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ మీకు సర్వీస్ గురించి మాట్లాడితే ఇక్కడ సర్వీస్ మాస్టర్ అని కనబడుతుంది మనకి. మెటీరియల్ మాస్టర్ అనేది ఉంది. మెటీరియల్ మాస్టర్ అంటే మెటీరియల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఉంది మెటీరియల్ మాస్టర్ అంటే. సో ఎవరైనా టీ కోడ్స్ చెప్తారా? మెటీరియల్ మాస్టర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరైనా చేయాలంటే టీ కోడ్స్ ఏంటి? MK01. మెటీరియల్ మాస్టర్ని క్రియేట్ చేయాలంటే క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ అంటారు రియల్ టైంలో. MM01. మెటీరియల్ని క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలి అంటే MM02. సో మెటీరియల్ని డిస్ప్లే చేయాలి అంటే MM03. మెటీరియల్ని ఫ్లాగ్లో పెట్టాలి, ఫ్లాగ్ ఫర్ డిలీషన్ అంటే మెటీరియల్ డిలీషన్ చేయాలి, ఫ్లాగ్లో పెట్టి డిలీషన్ చేయాలంటే మనకి MM06 అని చెప్పి మనకి టీ కోడ్స్ ఉన్నాయి. ఓకే, సో MM05 or 6 ఒకసారి చూస్తాను. MM06. ఓకే, ఇవి టీ కోడ్స్ మెటీరియల్ సంబంధించి. ఇవి మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, వెండార్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి నెక్స్ట్ క్లాసెస్లో. ఓకే, అలాగే వెండార్ని క్రియేట్ చేయాలి అంటే వెండార్ ఈజ్ ఆల్సో మాస్టర్ డేటా, మెటీరియల్ ఈజ్ ఆల్సో మాస్టర్ డేటా, సర్వీస్ ఈజ్ ఆల్సో మాస్టర్ రికార్డ్. ఓకే, సో వెండార్ మాస్టర్ని క్రియేట్ చేయాలి అంటే సో మనకి టీ కోడ్స్ ఉన్నాయి. ఓకే, సో క్రియేషన్ ఇది ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ క్లాస్లో చెప్పాను. XK01 లేదా FK01 లేకపోతే MK01. సో ఇవేంటి అనేది ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో మిస్ అయిన వాళ్ళు మళ్ళా చెప్తాము, కంగారు పడద్దు. నెక్స్ట్ చేంజ్ చేయాలంటే XK02. F అంటే ఫైనాన్స్ సంబంధించిన వెండార్ అని, M అంటే పర్చేజింగ్ వెండార్ అని. ఓకే, అంటే MM సంబంధించిన వెండార్ అని. MK02.
ఓకే, అలాగే డిస్ప్లే వచ్చేటప్పటికి XK03, FK03, MK03 అంటే మాస్టర్ రికార్డ్స్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మాస్టర్ రికార్డ్స్. నెక్స్ట్ క్లాస్లో ఇవి మాస్టర్ రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది. ఇప్పుడు నాకు సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే సర్వీస్ మాస్టర్ నా దగ్గర ఉండాలి. ఓకే, సో సర్వీస్ మాస్టర్ డేటా క్రియేట్ చేయడానికి మనకి టీ కోడ్స్ ఏంటో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఇలా మీరు SAPలో 1 by 1 ఎత్తుక్కుంటున్నారు కదా. ఇలా దీన్ని పాత్. ఓకే, లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్ లో మనకి పర్చేసింగ్ కాదు, మనం ఇప్పుడు సర్వీస్ మాస్టర్. సర్వీస్ ఈజ్ ఆల్సో మాస్టర్ రికార్డ్ సర్వీస్. ఓకే, సో మనకి సర్వీస్ మాస్టర్ ఇది AC03 అనే టీ కోడ్ ఉంది మనకి. సింపుల్ గా చెప్పాలంటే AC01, 02, 03. ఓకే, మనకి సర్వీస్ మాస్టర్ ని క్రియేట్ చేయాలంటే టీ క్రియేషన్ AC01, చేంజ్ AC02, డిస్ప్లే AC03. సో SAPలో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చేయాలి అంటే నీ దగ్గర ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ ను ప్రొక్యూర్ చేస్తున్నావు అనే మాస్టర్ రికార్డ్ నీ దగ్గర ఉండాలి. కన్సల్టింగ్ సర్వీసెసా, రీలొకేషన్ సర్వీసెసా, లేకపోతే రిపేరింగ్ సర్వీసెసా? ఓకే, సో నువ్వు చేసే సర్వీస్ ఏంటి? ఓకే, సర్వీస్ ఏంటి అనేది ఫస్ట్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు లైక్ మెటీరియల్ ఉంది, ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తున్నావు అంటే అది రా మెటీరియలా, సెమీ ఫినిష్డా, ఫినిష్డా, ట్రేడింగ్ గూడ్సా, కన్జ్యూమబుల్సా, స్పేర్ పార్ట్సా, వేస్టా అని ఎలా అయితే మనకి మెటీరియల్స్ ఉన్నాయో, వెండార్లో మనం వీడు లోకల్ వెండారా, ఇంటర్నేషనల్ వెండారా, డొమెస్టిక్ వెండారా, ఫారెన్ వెండారా, ఓకే, లేకపోతే వాడు ఆ వెండర్ గ్యాస్ సప్లైరా, ఇంకో సప్లైరా అని చెప్పి వెండర్ టైప్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం కొనుగోలు చేసే సర్వీస్ ఏంటి అనేది ఫస్ట్ మనం SAPలో సర్వీస్ మాస్టర్ డేటాని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, చూడండి, ఎర్రర్స్ వచ్చినా ఇవి మీరు ఎర్రర్స్ వస్తే మీకు సంబంధం లేదు, మీరు టికెట్ రైజ్ చేసి కన్సల్టెంట్కి అసైన్ చేసుకోండి అంతే రియల్ టైంలో. సో ఇక్కడ డమ్మీ సిస్టమ్ కాబట్టి మీకు ఎర్రర్స్ వస్తాయి, బట్ రియల్ టైం సర్వర్లో మీకు ఎర్రర్ రావు. ఓకేనా, అన్లెస్ అంటిల్ ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ ఏదైనా కొత్తగా లేనిది సిస్టంలో అంటే తప్పిస్తే నార్మల్ కేసులో మీకు ఎర్రర్స్ రావు. బట్ ఇది డమ్మీ సిస్టమ్ కాబట్టి దీంట్లో బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ పార్టీ అన్ని మనమే చేసుకోవాలి కాబట్టి ఎర్రర్స్ వస్తాయి. బట్ రియల్ టైంలో ఎండ్ యూజర్లో ఎర్రర్ వచ్చిందని చాలా గొప్ప విషయం అనమాట. ఓకే, ఎర్రర్ వస్తే మీకు టికెట్ ఎలా రైజ్ చేయాలి అనే దాని మీద మీకు అవగాహన ఉండాలి. ఇది ఆల్రెడీ 4-5 సార్లు కాదు, ఒక 5 సార్లు చెప్పాను నేను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం సర్వీస్ మాస్టర్ రికార్డ్ని SAPలో క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో AC01 అనే టీ కోడ్ ఏంటంటే మనకి సర్వీస్ మాస్టర్ ని క్రియేట్ చేయడానికి AC01 అనే టీ కోడ్ ని యూజ్ చేస్తారనమాట. AC01 ఇక్కడ ఆల్రెడీ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి చూసుకోండి. కన్సల్టింగ్ సర్వీసెస్, ఓకే, అలాగే ఆయిల్ లూబ్రికేషన్ సంబంధించింది, పెయింటింగ్ సర్వీసెస్, రీలొకేషన్ సర్వీసెస్, ఓకే, అలాగే సాఫ్ట్వేర్ రీఇన్స్టాలేషన్ ఈ సర్వీసెస్, టెస్ట్ సర్వీస్ ఇలా చాలా క్రియేట్ చేసి పెట్టారు. ఓకే, సర్వీసెస్. సో నేనేం చేస్తానంటే కన్సల్టింగ్ సర్వీసెస్ని ఒక దాన్ని క్లిక్ చేస్తాను అనమాట. ఇది నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుద్ది. ఓకే, సో ఇదే సర్వీసెస్ మళ్ళీ నువ్వు కొనుగోలు చేద్దాము అని అనుకుంటే దీన్ని ఏంటంటే ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా ఏమీ లేదు, 3 పాయింట్ల డేటా, ఇందులో కొత్త డేటా ఏమీ లేదు. ఓకే, జస్ట్ లైక్ చేయాల్సిన పని ఏంటంటే కాపీ చేసుకో దీన్ని. ఇది కాపీ చేసుకొని ఇక్కడ కండక్టింగ్ ఏదో రాస్తాడు, ఇక్కడ మనది కన్సల్టింగ్ సర్వీసెస్ అని చెప్పి
కన్సల్టింగ్ సర్వీసెస్ అండర్స్కోర్ సో చాను ఎస్కే అని పెడుతున్నా. సో చాను ఎస్కే కన్సల్టింగ్ సర్వీస్. సో ఇదొక సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చేస్తాం మనం. ఇప్పుడు దాకా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తాం వెండర్ దగ్గర నుంచి, ఇప్పుడు సర్వీస్ ప్రొక్యూర్ చేస్తాం. సో ఇది వాల్యుయేషన్ క్లాస్ వచ్చేటప్పటికి సర్వీసెస్ అని చెప్పి తీసుకోవాలి. ఓకే, సో ఇది మెటీరియల్ వచ్చేటప్పటికి గ్రూప్ వచ్చేటప్పటికి మెటీరియల్ గ్రూప్ కూడా సో సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ ఉంటే కంట్రోల్ F1 కొట్టి సో ఇక్కడ సర్వీసెస్ అని ఏమైనా ఉందేమో చూడు. సో ఇక 007 సర్వీసెస్. సో ఇది మెటీరియల్ సంబంధించిన సర్వీసెస్ డివిజన్. సో ఇది ఏ కైండ్ ఆఫ్ డివిజన్ ఇది? ఓకే, సో ఇది సర్వీస్ సంబంధించిన డివిజన్ కాబట్టి డివిజన్ కూడా తీసేసుకున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇంకా సర్వీస్ టైప్ అని చెప్పి ఇంకా ఉన్న ఇది వాల్ పేపరింగ్ సర్వీసెస్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఈ కూడా సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేసేటప్పుడు మనం సో ఒక్క నిమిషం అండి. సో ఒకసారి అన్ని రాసుకోండి. సర్వీస్ మాస్టర్లో మనం క్రియేట్ చేసేటప్పుడు బేసిక్గా ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం రేపొద్దున ఇంటర్వ్యూ క్వశ్చన్. సర్వీస్ మాస్టర్ ఫస్ట్ SAPలో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే స్టెప్ 1 సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేయాలి. సో సర్వీస్ మాస్టర్ సంబంధించిన ఇన్పుట్స్ ఏంటి? ఓకే, సో ఇన్పుట్ సో ఇక్కడ రాస్తున్నాను యాక్టివిటీ నెంబర్. ఓకే, సర్వీస్ డిస్క్రిప్షన్. ఓకే, మెయిన్ వాల్యుయేషన్ క్లాస్ అంటే ఇది రా మెటీరియల్ సెమీ ఫినిష్డా ఇది ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్. డివిజన్ అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అన్నట్టు. ఓకే, సో వాల్యుయేషన్ క్లాస్ డివిజన్. అలాగే మెటీరియల్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ సర్వీస్ గ్రూప్ సర్వీస్ గ్రూప్. ఓకే, సర్వీస్ టైప్. ఇంకేమున్నాయండి? ఓకే, సో ట్యాక్స్ సర్వీస్ మీద ట్యాక్స్ కూడా పడుతుంది కదా, ట్యాక్స్ ఇండికేటర్. అంటే రేపు పొద్దున ఇంటర్వ్యూలో నేను అడుగుతాడు అసలు సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తావు SAPలో అని. ఏం చెప్తారండి? సో ఇన్ SAP we have separate T codes for service master creation. Initially we need to create a service master. So for creation of this service master generally we will use the T codes AC01, AC02 and AC03. And at the time of creation of the service master in SAP generally we use AC01. So here we need to provide some of the inputs in SAP, and after that we need to save into system. So what are the inputs we need to give? Activity number, service description, valuation class, division, service group, service type, tax indicator. Once you provide these inputs, then you need to save the service. Once the service save చేయగానే సర్వీస్ నెంబర్ అంటే యాక్టివిటీ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయింది. సో ఈ యాక్టివిటీ నెంబర్ని నువ్వు తీసుకొని ఓకే ఈ యాక్టివిటీ నెంబర్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకో. సో యాక్టివిటీ నెంబర్ అని చెప్పి అంటే ఏంటి సర్వీస్ మాస్టర్ సంబంధించిన యాక్టివిటీ నెంబర్ని క్రియేట్ అయింది. సో ఇక్కడ వరకు నాకు తెలిసి చిన్న పిల్లోడైనా చేస్తాడు ఇది. ఇందులో కష్టమైన విద్య ఏమీ లేదు. ఓకే, సో ఇది కొత్త ఇక్కడ లేని సర్వీస్ క్రియేట్ చేయాలనుకో ఇక్కడ క్రియేట్కి వెళ్ళి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏ సర్వీస్ రాయాలంటే సర్వీస్ రాసి సర్వీస్ కేటగిరీ తీసుకొని ఇవి ఇచ్చి సేవ్ కొట్టినా అయిపోతుంది. ఓకే, సో నేను జస్ట్ సర్వీస్ మాస్టర్ని కాపీ చేసుకున్నాను, జస్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ వరకు కూడా సో ఎవరికి ఏం డౌట్ లేదు కదా. ఓకే, సో చెప్పండి మేడం. సర్వీస్ ప్రొక్యూర్ చేసేటప్పుడు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా సార్? ఫస్ట్ సర్వీస్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాను, ఇంకా ప్రొక్యూర్మెంట్ చేయలేదు. ఇంకా మెటీరియల్ ఉందనుకో మెటీరియల్ క్రియేట్ చేస్తాను, రా మెటీరియల్ సెమీ ఫినిష్డా అని. అంతేగాని నేను ఇంకా ప్రొక్యూర్మెంట్ చేయాలి. ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు అప్పుడు అమౌంట్ ఇస్తాను. ఓకే, సో కాబట్టి సర్వీస్ సంబంధించి మీరు ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలండి? మాస్టర్ రికార్డుని క్రియేట్ చేయాలి. సో SAPలో సర్వీస్ మాస్టర్ రికార్డుని క్రియేట్ చేసాం. ఓకేనా, SAPలో సర్వీస్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేసేసాం చక్కగా. సో ఇది మీ సర్వీస్ రికార్డు.
ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడు సర్వీస్ని ప్రొక్యూర్ చేయాలి. సర్వీస్ని ప్రొక్యూర్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, ఎవరు చెప్తారు? సో హౌ టు పర్చేస్ సర్వీస్? ఓకే, ఫ్రమ్ ఎంఎం ఫ్లోలో అంటే ఏంటి, ఎస్ఏపిలో ఎంఎంలో సర్వీస్ ఎలా ప్రొక్యూర్ చేశారంటే, సో ఫస్ట్ స్టెప్ 1 సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేసాం. సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేసిన స్టెప్ 2 ఏంటంటే, సో వీ నీడ్ టు యూజ్ ద టీ కోడ్. ఏ టీ కోడ్ని వాడాలి? ME21N. సేమ్ ఎలా అయితే సో మెటీరియల్ని నువ్వు ఎలా అయితే ఎస్ఏపిలో క్రియేట్ చేసావో అట్లాగే సర్వీస్ కూడా అట్లాగే ప్రొక్యూర్ చేస్తావు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి మెటీరియల్ ఎలా అయితే నువ్వు ఎస్ఐపిలో క్రియేట్ చేసావో అట్లాగే సర్వీస్ కూడా నువ్వు అట్లాగే ప్రొక్యూర్ చేస్తావు, అంత మించి ఏం లేదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఎస్ఏపి ఎంఎంలో వస్తాయండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ ఎస్ఏపి ఎంఎం మోడ్యూల్లోకి వస్తాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సర్వీస్ అన్నిటికి సర్వీస్ అంటే మరి ఎక్స్పెండిచర్ కాబట్టి ఇది కాస్ట్ సెంటర్ ద్వారా బుక్ చేస్తాను అన్నట్లాగే. ఓకే, సో ఇప్పుడు నేను ME21N పర్చేజ్ ఆర్డర్ ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా ఫ్లో ఉంది. ఓకే, క్రియేట్ ME21N. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డైలీ యూజ్ చేస్తున్నాం అనుకో, దీన్ని టీ కోడ్ని రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఫేవరెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, డైలీ యూజ్ చేస్తున్నాం అంటే ఫేవరెట్స్లో పెట్టుకోవచ్చు ఈ టీ కోడ్ని. ఓకే, ME21 క్లిక్ చేయి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నీకు వెండార్ డీటెయిల్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సో నేను నా వెండార్ డీటెయిల్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఎంటర్. తర్వాత పర్చేస్ ఆర్గనైజేషన్ ఈ కామనే. ఓకే, పర్చేసింగ్ గ్రూప్, సో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ, కంపెనీ కోడ్ TA05. ఓకే, ఇక్కడ దాకా మీకు రోజు డైలీ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తానే ఉన్నాం మనం. ఇక్కడ దాకా ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. సో ఇది బుకింగ్ వచ్చేటప్పటికి మనం ఈ పర్చేజ్ ఆర్డర్ బుకింగ్ వచ్చేటప్పటికి కాస్ట్ సెంటర్ ద్వారా చేస్తాం, ఎక్స్పెండిచర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది సర్వీస్ కాబట్టి సర్వీస్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కన్సల్టింగ్ సర్వీస్. ఓకే, క్వాంటిటీ 1, సో ఇది ఈచ్ యూనిట్ అనమాట. ఈ డెలివరీ ఈ సర్వీస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాడు వెండర్ మనకి అంటే, సో 14th డెలివరీ చేస్తాడు ఈ సర్వీస్ మనకి. సో సర్వీస్ మనకి చేస్తున్నాం కాబట్టి దీని కాస్ట్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఒక 5,000 రూపాయలు, ఒక 50,000 రూపాయలు, ఒక 5 లక్షలు కన్సల్టింగ్ సర్వీస్ చార్జ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి INR. ఓకే, సో ఇవన్నీ కామనే. అండ్ నెక్స్ట్ మెటీరియల్ గ్రూప్ కాబట్టి మెటీరియల్ ఇవన్నీ మీకు ఇన్పుట్స్ ఇచ్చేస్తాం. ఓకే, ఇవేం మీరు సొంతంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఒక్క నిమిషం, ఇది కంట్రోల్ F లేదా దీన్ని క్లిక్ చేస్తే మనకి సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ అని చెప్పి టైప్ చేస్తే సర్వీసెస్ అని చెప్పి వచ్చేస్తుంది. తర్వాత ప్లాంట్, సో ప్లాంట్ వచ్చేటప్పటికి మనకి రెస్పెక్టివ్ ప్లాంట్ ఎంటర్, స్టోరేజ్ లొకేషన్ SL1 ఎంటర్, అంటే ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ సర్వీస్ నంబర్ అని అడుగుతుంది చూడండి. ఇప్పుడు సో ఇవే కాకుండా ఇక్కడ ఏమడుగుతుంది చూడండి, సర్వీస్ నంబర్ అని అడుగుతుంది. ఓకే, సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది. నువ్వు ఏదైతే ఇందాక సర్వీస్ని క్రియేట్ చేసావో నెంబర్ అనమాట, ఈ సర్వీస్ సంబంధించి మాస్టర్ రికార్డ్ను క్రియేట్ చేసాం. ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చి ఎంటర్ కొట్టం. సో ఎంటర్ కొడితే ఇక్కడ GL అడుగుతుంది, సర్వీస్ సంబంధించిన GL అడుగుతుంది.
ఈ జిఎల్ నేను బ్యాక్ ఎండ్లో ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, బట్ రియల్ టైంలో జిఎల్ తీసుకోవాలి అనే మీకు రెస్పెక్టివ్ టీమ్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ నేను ఒక జిఎల్, ఇది సర్వీస్ సంబంధించిన జిఎల్ ఒకటి రెడీ చేసుకున్నాను. ఇక్కడ కాస్ట్ సెంటర్ అడుగుతుంది. ఇది ఏ కాస్ట్ సెంటర్ ద్వారా బుక్ చేయాలన్నది కూడా మీకు చెప్తారు. ఓకే, కాస్ట్ సెంటర్ అంటే ఎక్స్పెండిచర్ క్యాప్చర్ అంతా ఎస్ఏపిలో త్రూ కాస్ట్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో ఈ కాస్ట్ సెంటర్ తీసుకున్నా 1000 సేవ్. ఓకే, క్వాంటిటీ ఒకటే సర్వీస్ కాబట్టి ఒకటే క్వాంటిటీ. అండ్ గ్రాస్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి గ్రాస్ ప్రైస్ ఇందాక ఎవరో అడిగారు గ్రాస్ ప్రైస్. ఓకే, సో మొత్తం 5 లక్షలు గ్రాస్ ప్రైస్, ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి ప్రింట్ ప్రివ్యూ తీసుకోవాలంటే సో మనం మెసేజెస్లోకి వెళ్ళి సో అవుట్పుట్ రోజు చెప్పుకుంటున్నాం. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు ఇది ఒక 20 సార్లు చెప్పుకుంటాను. ఏ కాన్సెప్ట్, ఈ సేమ్ ఏ కమ్యూనికేషన్ మెథడ్ LP01 రియల్ టైంలో ఇంకా రోజు క్రియేట్ సేమ్ పీఓలో క్రియేట్ చేసుకోవడం. ఒకటి నేర్చుకునేటప్పుడు ఇబ్బంది అంతే. ఓకేనా, సో మీకు ఏమి రియల్ టైంలో ఎర్రర్స్ రావు. ఎర్రర్స్ వస్తే ఎలాగో మీరు సాల్వ్ చేయరు. ప్రింట్ ప్రివ్యూ, సో ప్రింట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే సో ఈ సర్వీస్ ఏంటి, సో కన్సల్టింగ్ సర్వీసెస్. ఓకే, ఓవరాల్గా 5 lakhs. సో ఇలా మనం రియల్ టైంలో సర్వీస్ సంబంధించిన పిఓ క్రియేట్ చేసుకుంటాం. సేవ్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. అర్థమైందా? రోజు చేసేదే పిఓ క్రియేషన్, రోజు చేసేదే. ఇందులో నువ్వు కొత్తగా చేసింది ఏంటంటే కాస్ట్ సెంటర్ ఒకటి, సర్వీస్ అనేది ఒక డి అనేది ఒకటి తీసుకున్నావు అంతే. సో ఇలా మనం సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఓకే, తర్వాత ఏం క్రియేట్ చేయాలండి? పర్చేస్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత గూడ్స్ రిసిప్టా కాదా? ఎవరు చెప్తారు? పర్చేజ్ ఆర్డర్ తర్వాత గూడ్స్ రిసిప్టా కాదా? Yes, sir. ఎవరు చెప్తారు? కాదు సార్, సర్వీసెస్ కి గూడ్స్ సర్వీసెస్ కు గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది సార్. సర్వీసెస్ కు గూడ్స్ రిసిప్ట్ ఉండదు సార్. వెరీ గుడ్ పాయింట్. సర్వీసెస్ అంటానికి సర్వీస్ గూడ్స్ కాదు. గూడ్స్ అంటే మెటీరియల్ వస్తుంది, క్వాంటిటీ, మెటీరియల్, క్వాలిటీ. ఓకే, మీకు మామూలుగా జనరల్గా మెటీరియల్ అంటే తెలుసు కదా, అది కాదు. ఇది సర్వీస్. ఇది సర్వీస్, ఇట్స్ నాట్ ఎ మెటీరియల్. బట్ SAP S/4HANAలో సర్వీస్ కూడా ఒక కైండ్ ఆఫ్ మెటీరియలే. బట్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్పెషల్గా సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అని పెట్టుకున్నాం పేరు. ఓకే, సర్వీస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్. కానీ ఇక్కడ మీగో లాగా యూజ్ చేయం మనం. మీగో యూజ్ చేయం, MIGO యూజ్ చేయం. దీనికి ఏం చేయాలి అంటే సపరేట్గా మనకి ఒక టీ కోడ్ ఉంది. ఓకే, ఆ టీ కోడ్ ఏంటో మీకు ముందు నావిగేషన్ పాత్రలో చూపిస్తాను. సో ఇక్కడ సర్వీస్ అయిపోయింది కదా, సర్వీస్ మాస్టర్ అయిపోయింది. సర్వీస్ మాస్టర్ తర్వాత సర్వీస్ ఎంట్రీ షీట్ అంటాం దీన్ని. సో ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ ఉండదు. గూడ్స్ రిసిప్ట్ బదులు మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ ని క్రియేట్ చేయాలి. SAPలో ఏం క్రియేట్ చేయాలి? సర్వీస్ ఎంట్రీ షీట్. స్టెప్పులు రాస్తున్నాను చూడండి. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ బదులు దీన్ని సర్వీస్ ఎంట్రీ షీట్ అంటారు. స్టెప్ 1 ప్రాసెస్. Step 1, first we need to create a service master record. Step 2, okay, step 2. So we need to create a సర్వీస్ ఎంట్రీ షీట్ ఇన్స్టెడ్ ఆఫ్ మీగో ఉండదు ఇక్కడ. స్టెప్ 3 జనరల్గా అయితే రిలీజ్ చేయాలి. సో మీగో చేసిన జనరల్గా అయితే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి రిలీజ్ చేస్తారు. అట్లాగే సో ఈ జనరల్గా సర్వీస్ ఎంట్రీ షీట్ని రిలీజ్ చేస్తారు అనమాట SAPలో. సో రిలీజ్ చేయాలి. సో సర్వీస్ ఎంట్రీ రిలీజ్.
రిలీజ్ చేయాలి. మనకి ఇక్కడైతే అవసరం లేదు, బట్ రియల్ టైంలో రిలీజ్ చేస్తారు. తర్వాత ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ తెలుసు కదా మీరు. సో సర్వీస్ ఎంట్రీ షీట్ క్రియేట్ చేయడానికి ML81NT కోడ్. సో మాస్టర్ రికార్డ్, సర్వీస్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేయడానికి AC01. ఓకే, అండ్ దీంతో పాటు పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేషన్ టీ కోడ్ ఏంటి? ME21. ఈ స్టెప్స్ ఇంటర్వ్యూలో చెప్పు, జాబ్ కన్ఫర్మ్. ఓకే, ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చావో చెప్పు. ఓకే, చాలు. సో ఇప్పుడు మనం రిలీజ్ చేయడానికి కూడా మనకి SAPలో టీ కోడ్ ఉంది. సో మనకి కలెక్టివ్గా రిలీజ్ చేయాలి అంటే ML85 ప్రింట్ తీసుకోవాలన్న టీ కోడ్ ఉంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, చిన్న డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం. సిస్టమ్ స్టక్ అయింది, ఒక్క నిమిషం. సో నా వాయిస్ అందరికి వినపడుతుందా? Yes, sir. ఓకే, జస్ట్ సిస్టమ్ ఎందుకో స్లో అయింది. నెట్ స్లో అయిందా లేకపోతే సర్వర్ స్లో అయినా తెలియదు, ఓపెన్ అవ్వట్లేదు. ఈ లోపల మనం ఒకసారి రివిజన్ చేద్దాం. ఓకే, స్టెప్ 1 మీ అందరికీ కూడా పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడం రావాలి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ వన్స్ మీరు SAP సిస్టంలో ఒక్కసారి మీరు రియల్ టైం సర్వర్లో ఇప్పుడు ఎలా అయితే చేసామో కొంచెం అట్లాగే ఉంటుంది ప్రాసెస్. 90% అట్లాగే ఉంటుంది, ఒక 10% ఏమైనా వేరియేషన్ ఉండొచ్చేమో. ఓకే, సో రియల్ టైంలో పర్చేజ్ ఆర్డర్ని ఇప్పుడు ఎలా క్రియేట్ చేసామో అలా క్రియేట్ చేస్తారు. సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయకముందు సర్వీస్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేస్తారు AC01లో. సర్వీస్ మాస్టర్ అంటే ఏంటి? ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్? కన్సల్టింగ్ సర్వీసా, రిపేర్సా, రీలొకేషన్ సర్వీసెసా? ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అన్నది AC01లో క్రియేట్ చేస్తాం. ఈ AC01లో క్రియేట్ చేసిన సర్వీస్ని ME21లో మీరు చూపిస్తారు. ఆ తర్వాత మీరు సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మనకి జనరల్గా గూడ్స్ రిసిప్ట్ ఉండదు, మీకు గూడ్స్ రిసిప్ట్ అనేది ఉండదు. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ఏం క్రియేట్ చేస్తాం? సర్వీస్ ఎంట్రీ షీట్ క్రియేట్ చేస్తాం. ML81Nలో సర్వీస్ ఎంట్రీ షీట్ని క్రియేట్ చేయాలి. రైట్, సో ఇప్పుడు మనం సిస్టంలో చేద్దాం. ML81. సో ML81 మళ్ళీ చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ రాస్తాను ML81N అని చెప్పి కమాండ్ ఫీల్డ్ అంటాం. దీని మీద క్లిక్ చేస్తే మీరు యూజ్ చేసిన టీ కోడ్లు అన్నీ వస్తాయి. ఓకే, సో ML81లో కమాండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు అదర్ పర్చేజ్ ఆర్డర్ అని ఉంది చూడు. ఇక్కడ అదర్ పర్చేజ్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మీ పర్చేజ్ ఆర్డర్ ఏమైతే క్రియేట్ చేశారో సో ఆ పర్చేజ్ ఆర్డర్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఇక్కడ ఓకే చేయండి. ఓకే, సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేసినాయి. ఓకే, బట్ ఇంకా మనకి ఈ పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ క్రియేట్ ఎంట్రీ షీట్ అని కనబడుతుంది చూడు, క్రియేట్ ఎంట్రీ షీట్. సో ఇక్కడ క్రియేట్ ఎంట్రీ షీట్ మీద క్లిక్ చేసిన తర్వాత షార్ట్ టెక్స్ట్ కన్సల్టింగ్ సర్వీసెస్ అండర్స్కోర్ కన్సల్టింగ్ సర్వీస్ అని చెప్పి తీసుకోండి. స్టక్ అయిందో ఒక నిమిషం. సో అండర్స్కోర్ చాను SK. ఓకే, కన్సల్టింగ్ సర్వీసెస్ అండర్స్కోర్ చాను SK. ఓకే, సో ఇక్కడ మీరు సర్వీస్ నంబర్ అంటే ఏంటి? ఇందాక మనం ఫస్ట్లో క్రియేట్ చేసిన సర్వీస్ నెంబర్ ఉంది కదా, ఏది? ఇది
యాక్టివిటీ నెంబర్ సర్వీస్ మాస్టర్ ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయి. ఓకే, ఇదే పర్చేజ్ ఆర్డర్తో కూడా లింక్ చేస్తాం. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఈ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా వచ్చేసిందా? సో వాల్యూతో సహా ఇదంతా పిఓ నుంచి ఫ్లో అయిపోతుంది అనమాట. ఓకే, ఇందులో దీంట్లో కొత్త ప్రాబ్లం ఏమీ లేదు. నీ దగ్గర 5 సర్వీసులు ఉంటే 5 సర్వీసుల్లో నంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టు అంతే. ఓకే, బట్ ఇక్కడ సిస్టంలో నో యాక్సెప్టెన్స్ అని అంటుంది. అంటే ఇప్పుడు ఓకే అండి, సర్వీస్ ఓకేనా ఒకసారి చెక్ చేసుకో, నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టేనా, సర్వీస్ గ్రాస్ ప్రైస్ ఓకేనా, కాస్ట్ సెంటర్ ఓకేనా, మెటీరియల్ గ్రూప్ ఓకేనా. ఓకే, ఆల్ ఇన్పుట్స్ కరెక్ట్, ఆల్ ఇన్పుట్స్ కరెక్ట్. కాబట్టి మనం సెట్ అంటే దీనికి ఈ లైన్ ఐటమ్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఓకే సెట్ ఫైనల్ ఎంట్రీ అంటే ఈ నో యాక్సెప్టెన్స్ అన్నాడు కదా, దీనికి ఫైనల్ ఎంట్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఆ తర్వాత దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. నో యాక్సెప్టెన్స్ కాదు, యాక్సెప్టెన్స్ చేస్తాం, ఫ్లాగ్ కలర్. సో క్లిక్ చేస్తే ఇక్కడ సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. అంటే వన్స్ సేవ్ అవగానే ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ యాక్సెప్టెడ్ అనమాట. సో సేవ్. సో ఇలా మన ఎస్ఏపిలో సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది ఎస్ఏపిలో క్రియేట్ అయిపోయింది. సర్వీస్ ఎంట్రీ షీట్ ఈజ్ నథింగ్ బట్ గూడ్స్ రిసిప్ట్ కింద లెక్క అనమాట. మామూలుగా అయితే గూడ్స్ రిసిప్ట్ జనరల్గా అయితే, కానీ ఎస్ఏపిలో మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ అంటాం దీన్ని. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కాబట్టి సర్వీస్ ఎంట్రీ షీట్. ఇప్పుడు ఈ పిఓ తీసుకొని మీరు బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి ME23N అంటే డిస్ప్లే, పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే, ఎంటర్. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి అదర్ పర్చేజ్ ఆర్డర్ ఇదే పర్చేజ్ ఆర్డర్, బట్ నీకు అదర్ పర్చేజ్ ఆర్డర్ కావాలంటే ఇదే పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొట్టినా నీకు ఇది వస్తుంది. ఓకే, సో ఇందులోకి నువ్వు ప్రొక్యూర్ చేస్తున్న సర్వీస్ సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ ఇందులో కనపడుతుంది. ఓకే, మాస్టర్ డేటా, క్వాంటిటీ, డెలివరీ, ఎప్పుడు డెలివరీ చేద్దాం అనుకుంటున్నావు, ఓకే డెలివరీ టైము, ఇన్వాయిస్, ఓకే ఇన్వాయిస్ ఉంది, ఓకే కండిషన్స్, దీనికి ఏమైనా కండిషన్స్ కానీ ప్రైస్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నావా, అకౌంట్ అసైన్మెంట్స్ ఏంటి, జిఎల్ అకౌంట్, కంట్రోలింగ్ ఏరియా, కాస్ట్ సెంటర్, పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ, దీనికోసం వచ్చా. సో పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలోకి వెళ్ళి మనకి డబ్ల్యూ అంటే గూడ్స్ రిసిప్ట్ ఇక్కడ సర్వీస్ ఎంట్రీ షీట్ అనమాట. సో సర్వీస్ ఎంట్రీ షీట్. సో ఇక్కడ 2095 అనే డాక్యుమెంట్ జనరేట్ అయింది. డబుల్ ఇచ్చేసి డాక్యుమెంట్ ఇన్ఫో మీదకి వెళ్ళి FI డాక్యుమెంట్. ఓకే, FI డాక్యుమెంట్. సో జనరల్గా అయితే ఇక్కడ బ్లాంకెట్ పిఓ అని చెప్పి రాంగ్ జిఎల్ తీసుకున్నా, జనరల్గా అయితే సర్వీస్ అనమాట. చెప్పారు కదా సర్వీస్ సంబంధించిన జిఎల్ అని, సర్వీస్ జిఎల్ అకౌంట్, సర్వీస్ అంటే కన్సల్టింగ్ సర్వీసెస్ అకౌంట్ డెటార్ టు GRIR క్లియరింగ్. ఓకే, సో ఇది ఎంట్రీ అనమాట జనరల్గా అయితే. ఓకే, సో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి సో గూడ్స్ రిసిప్ట్ బ్లాంకెట్ తీసుకున్నారు కదా, అది చేంజ్ చేయాలంటే ఎలా సార్? ఇప్పుడు మనం చేంజ్ చేయాలంటే ఇది క్లిక్ చేసుకో, ఏమైనా మార్పులు చేకూలు చేయాలంటే చేసుకోవచ్చు. ME22N. ఓకే, పెన్సిల్ మీద క్లిక్ చేస్తే నువ్వు ఎడిట్ అవుతుంది. ఇది ఏదైనా మార్పులు చేకూలు చేయాలంటే చేసుకోవచ్చు. ఎడిట్ అయ్యేవి మాత్రమే చేసుకోవచ్చు, ఇది మార్చుకోవచ్చు. ఓకే, ఎడిట్ అయ్యేవి మాత్రమే. ఓకే, ఇక్కడతో మీ అందరికీ కూడా సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే అర్థమైంది అయినా కదా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే రెండోసారి వీడియో వాచ్ చేయండి. తర్వాత ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ మీరో. సో మీరోలోకి వెళ్ళిపోయి పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్ డేటు, సో రిఫరెన్స్ నెంబరు. ఓకే, సో ఇది కన్సల్టింగ్. ఇది చేసే ముందు ఒక చిన్న సెటప్ చేయాలండి. సో ట్యాక్స్ కూడా దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ట్యాక్స్ కూడా నేను బ్యాక్ ఎండ్లో చిన్న సెటప్ చేసుకుంటే ఇది మీకు సంబంధం లేదు. ఓకే, ఇది మీకు చేసే సంబంధం లేదు, ఇది ఓన్లీ బ్యాక్ ఎండ్ సెటప్.
ఇదేనా మంది. సో ఇప్పుడు మీరోలోకి వెళ్తున్నాను. మీరోలోకి వెళ్ళి ఇన్వాయిస్ డేట్, ఓకే, రిఫరెన్స్ నంబర్, ట్యాక్స్, క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఎంతో తీసుకోండి. సో మన కంపెనీ కోడ్ ఏంటంటే ట్యాక్స్, దీని మీద ట్యాక్స్ 12%, 12%, 18%, 80%, ఎంత అయితే ట్యాక్స్ అంతా ట్యాక్స్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్యాక్స్ కోడ్, ఓకే, జిఎస్టి సర్వీస్, ఓకే. సో ఇక్కడ మీరు పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్, ఈ పర్చేజ్ ఆర్డర్ ఉంది కదా, రోజు చేస్తుందా ఇది, ఓకే, ఫస్ట్ కాడి నుంచి ఇయే చేస్తున్నాం మనం. ఇక్కడ సో క్లిక్ చేయండి, అడాప్ట్, ఓకే. పర్చేజ్ ఆర్డర్ అంటే 5 లక్షల సర్వీసు, ఇది పర్చేజ్ ఆర్డర్. ఈ పర్చేజ్ ఆర్డర్ మీద డబుల్ ఇచ్చేసినా నీకు తెలిసిపోతుంది, ఐటెంలోకి వెళ్ళి ఏమేమి అయింది అనేది కూడా తెలిసిపోతుంది అన్నమాట, ఓకే. లేదా బ్యాక్ వచ్చేస్తే. సో ఇక్కడ జిఎస్టీ కూడా క్యాలిక్యులేట్ చేసింది. సో 5,60,000 జిఎస్టీతో కలిపి, ఓకే. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టు. సో ఎంటర్ కొడితే మనకి టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. సో టెక్నికల్ ఎర్రర్ వచ్చినప్పుడు ఎవరు దీన్ని రిసాల్వ్ చేయాలండి, చెప్పండి. కన్సల్టెంట్ సార్. కన్సల్టెంట్ రిసాల్వ్ చేయాలి. మరి ఈ టికెట్ రైజ్ చేస్తారు కదా, టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏ టూల్లో రైజ్ చేస్తారు, సర్వీస్ నౌ టూల్. సో ఇది ఆల్రెడీ యూజర్ 84. ఇప్పుడు నేను టికెట్ రిసాల్వ్ చేస్తున్నా ఐటీ కన్సల్టెంట్ కదా, ఓకే. టికెట్ సాల్వ్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోమంటున్నాం. మళ్ళా చెక్ చేద్దాం. సో ఎంఐఆర్ఓ, ఓకే. సో ఇన్వాయిస్ డేట్, రిఫరెన్స్ నెంబర్, క్యాలిక్యులేట్ ట్యాక్స్, ఓకేనా. T12 జిఎస్టి, సో పిఓ నంబర్ ఇవ్వాలి, ఓకేనా. మన పిఓ నెంబర్ 287. సో దీని మీద క్లిక్ చేసి అడాప్ట్, జిఎస్టితో కలిపిన అమౌంట్ కాపీ చేసుకొని, జిఎస్టి 60,000, ఓకే. జిఎస్టి 60,000 ఇక్కడ చూపిస్తుంది చూడండి, జిఎస్టి 60,000 క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ 0 అంటే ఏంటి, గ్రీన్ కలర్లో చూపిస్తుంది, అంటే ఎర్రర్స్ ఏమీ లేవు. సిమ్యులేట్ చేసుకుంటే మనకి ఇలా ఎంట్రీ పడుతుంది, ఓకేనా. సో ఆ తర్వాత పోస్ట్ చేస్తే మనకి పోస్ట్ అయిపోతుంది. ఇది జిఎస్టితో ఇన్వాయిస్ బుకింగ్, ఓకే. ఫాలో ఆన్ డాక్యుమెంట్లోకి వెళ్ళినా నీకు ఇది కనబడుతుంది. సో ఎవరు పోస్ట్ చేశారు ఏంటి కావాలి అనుకుంటే హ్యాట్లోకి వెళ్ళాలి. సో ఇది మీరు టీ కోడ్, ఎవరు పోస్ట్ చేశారు, సో రిఫరెన్స్ కీ ఏంటి ఆల్ డీటెయిల్స్, ఇది డాక్యుమెంట్ టైప్ 6. సో ఇన్వాయిస్ కూడా బుక్ అయిపోయింది. ఇన్వాయిస్ నెంబర్ ఎంత 1005. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళా ఒకసారి ME23Nలోకి వెళ్ళి, సో ME23Nలోకి వెళ్ళి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ చూసుకుంటే మీకు ఇక్కడ RE డాక్యుమెంట్ టైప్ RE అంటే ఇన్వాయిస్, ఇదిగో ఇన్వాయిస్ డబుల్ ఇచ్చాయి. ఫాలో డాక్యుమెంట్ ఇన్వాయిస్ సంబంధించిన ఎంట్రీ, ఓకే. అలాగే సో గూడ్స్ రిసిట్ సంబంధించిన ఎంట్రీ, సో FI డాక్యుమెంట్ దీంట్లో ఉంటుంది డాక్యుమెంట్, ఓకే. సో ఇది FI డాక్యుమెంట్ ఎంట్రీ, ఓకే. సో ఇలా మీరు చూసుకోవచ్చు. సో ఇది సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే. సో వీడియోని ఆఫ్లో పెట్టుకోండి సాయి కిరణ్. సో కాబట్టి మీ అందరికీ కూడా అర్థమైందని చెప్తున్నా, అర్థమైంది అనుకుంటున్నా. చాలా స్లోగా చెప్పాను, సింపుల్గా, ఓకే. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అనేది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మరి క్లారిటీ రాకపోతే ఇంకోసారి వీడియోని వాచ్ చేయండి, ఓకే. రైట్. సో ఇది ఈరోజు సెషన్. నౌ యూ హ్యావ్ క్వశ్చన్స్, ఏమైనా అంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి.
క్వశ్చన్స్ మాత్రం ముందే చెప్తున్నాను. ఏ టాపిక్ చెప్తే ఆ టాపిక్ గురించే, అంతేగాని ఫ్యూచర్లో ఏం చెప్తారు సార్, సిలబస్ ఏముంది సార్, అది చెప్తారా ఇది చెప్తారా అంటే ముందే ఇచ్చేస్తాం మీ అందరికి లిస్టు. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఓటీసీ నుంచి స్టార్ట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారంటే ఈ క్లాస్ సరదాగా వినండి. ఓటీసీ నుంచి మీకు లెక్క ఉంటుంది. ఓటీసీ మళ్ళీ అగైన్ R2R P2P. సో ఈ టాపిక్ గురించి డిస్కషన్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, లేకపోతే నిన్నటి క్లాసుది జరిగిపోయిన క్లాసెస్ గురించి అడిగినా ఓకే. ఫ్యూచర్లో జరిగే వాటి గురించి ఇప్పుడే అడగదు. ఓకే, ఫ్యూచర్లో ఏమేమి చెప్తామన్నది ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేస్తాం ఫస్ట్లోనే. ఇప్పుడు చెప్పండి, ఎనీ క్వశ్చన్స్ ఈ సర్వీస్ ఎంట్రీ షీట్ సంబంధించి SAPలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో మీరు సార్ సర్వీస్ అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ కామన్ గా ప్రొక్యూర్ చేస్తారు సార్? అది చేసే బిజినెస్. ఇప్పుడు నేను అన్నాను కన్సల్టింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా, కొంతమంది రిపేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, కొంతమంది కోచింగ్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్ సర్వీస్. ఓకే, సో లైక్ హోటల్ సర్వీసెస్, ఇలా చాలా ఉంటాయి కదా మేడం. సింపుల్ సార్ క్వశ్చన్. దీనికి టైం లిమిట్ ఉంటుందా సార్ సర్వీస్ ప్రొక్యూర్ చేసినప్పుడు? టైం లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం లిమిట్ మంచి క్వశ్చన్ అడిగారు. 100% టైం లిమిట్ ఉంటుంది. సో వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది దీనికి కన్ఫామ్గా. సో అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేయమన్నాను, డెలివరీ డేట్ అనేది ఒకటి ఇచ్చాం కదా, ఈ రోజు లోపల మనకి డెలివరీ చేయాలి. డెలివరీ డేట్ అన్నాం కదా, ఆ రోజులో డెలివరీ చేయాలి. సో ప్రతిదానికి ఇదే కాదు, ప్రతిదానికి కూడా ఒక పర్టికులర్ షెడ్యూల్ టైం ఉంటుంది. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? సో మరి ఇప్పటి వరకు మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామో దాని మీద ఒక గ్లాన్స్ ఇద్దాము. ఓకే, సో ఇది ఎవరైతే ఇది జనరల్గా ఇది మీరు చేయాల్సిన పని, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని ఓకే వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని సో చక్కగా నోట్ చేసుకొని పెట్టుకోండి. సో అండర్లైన్ చేసుకోండి. ఓకే, అండర్లైన్ చేసుకోండి, స్టోర్ చేసుకోండి. Day 1, Day 3, Day 4 మీకు నచ్చినట్టుగా చేసుకోండి. సో ఏమేమి టాపిక్స్ ఏమైనా ఇప్పటి వరకు కవర్ చేసామనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. అది ఎవరైనా సిలబస్ కాపీ చార్ట్లో పెట్టింది ఎవరైనా ఉంటే పంపించండి. ఇది ఒక కోర్స్ కంటెంట్. సో ఈ కోర్స్ కంటెంట్ ప్రకారం మనం ఓకే, సో ఇది ఎన్నో క్లాస్ అండి మనకి? ఇది ఎన్నో క్లాసు సార్? 10th one. 10th class సార్. సూపర్. మేబీ ఇంకా ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు, 25 days దాకా అవ్వచ్చు, చెప్పలేము. సో ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీటెడ్ ఫస్ట్లోనే. సో వెండర్ ఇన్వాయిస్ బుకింగ్ వితౌట్ PO చేయాలా, క్యాష్ డిస్కౌంట్ చేయాలా, డౌన్ పేమెంట్ చేయాలా. సో టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఇవి కూడా చేయలేదు, ఇది కూడా చేయలేదు. ఇప్పుడు మనకి POతో చేసినవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ నుంచి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి లెక్కేసుకోండి. కాంట్రాక్ట్ కంప్లీటెడ్, రిక్విజిషన్ కంప్లీటెడ్, పర్చేజ్ ఆర్డర్ కంప్లీటెడ్, గూడ్స్ రిసిట్. స్టాక్ చూడాలంటే టీ కోడ్ ఏంటండి? స్టాక్ చూడాలంటే MMBE. ఓకే, MMBE. సో ఇన్వాయిస్ కంప్లీటెడ్. ఓకే, సో ఈ PO ఇన్వాయిస్ క్లియరింగ్, ఇంకా క్లియరింగ్ రాలేదు మనం. సో ఇవి మనం కంప్లీట్ చేసుకున్నాం, ఫస్ట్లోనే అయిపోయింది. సో రియల్ టైమ్ సినారియోస్ అని పెట్టినా అక్కడ. సో ఇది కంప్లీటెడ్. ఓకే, అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ PO. బట్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడ ఉంది? సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనేది దీంట్లో యాడ్ చేయలేదు, ఫ్రీ గూడ్స్ కూడా యాడ్ చేయలేదు దీంట్లో. బట్ అయినా చెప్పాను, అవునా కదా?
సో మీరు అడిగేదానికంటే నేను ఎక్కువే చెప్తాను. బట్ ఏంటంటే మీరు వెయిట్ చేయాలి, అంతే చివరి క్లాస్ వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇందులో నేను సర్వీస్ పిఓ యాడ్ చేయాల, సర్వీస్ పిఓని క్రియేట్ చేయడం యాడ్ చేయలేదు. అలాగే ఫ్రీ గూడ్స్ ఎలా ప్రొక్యూర్మెంట్ చేయాలన్నది కూడా యాడ్ చేయలేదు, బట్ అవి కూడా కవర్ చేస్తాం. ఓకే, ఈ రెండు కూడా సిలబస్లో లేనివైనా యాడ్ చేస్తాం. రైట్. సో టికెట్ ఎలా రైజ్ చేయాలి అనేది కూడా క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకే, సో డూప్లికేట్ పేమెంట్స్ గురించి తర్వాత క్లాస్లో. సో క్లియరింగ్ ఇంకా డిస్కస్ చేయాల, టీడీఎస్ ఇన్వాయిస్ నెక్స్ట్ క్లాసెస్లో. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకి సో విత్ పిఓతో సో ఇవి అయినాయి. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. సో డౌన్ పేమెంట్ ఎలా చేయాలి పిఓతో అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రైస్ డిఫరెన్స్ కూడా చెప్తాను. ఓకే, ఈ రెండు కూడా మనకి ఎట్ టు కంప్లీట్ ఇంకా చేయాల్సింది ఉంది. ఇవి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, ఈ పిఓ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడికి వస్తాను, మళ్ళీ వెండర్ ఇన్వాయిస్ ఎఫ్ఐ ఫ్లో. ఇప్పుడు ఏంటి ఎంఎం ఫ్లో చేసాం. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్. పర్చేజ్ ఆర్డర్, కాంట్రాక్ట్లు ఏమీ లేకుండా డైరెక్ట్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. ఓకే, డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్, టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్, పేమెంట్స్, ఇన్వాయిస్ బుకింగ్, జిఎస్టీతో ఇన్వాయిస్ బుకింగ్, పేమెంట్, టీడీఎస్తో ఇన్వాయిస్ బుకింగ్, పేమెంట్. ఎక్కువసేపు పట్టవు, ఇవే ఎక్కువసేపు పడతాయి. తర్వాత సో పిఓ ఇన్వాయిస్ క్లియరింగ్. ఓకే, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ బుకింగ్. ఓకే, డూప్లికేట్ పేమెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి. తర్వాత వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్ ఇన్ఫర్మేషన్. ఇవి నెక్స్ట్ క్లాస్లో కానీ తర్వాత క్లాస్లో కానీ ఈ కంప్లీట్ చేద్దాం. వెండర్ మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటాలో నేను ఇది కూడా యాడ్ చేస్తాను ఈరోజు. సోర్స్ లిస్ట్, సారీ సర్వీస్ మాస్టర్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఒక క్లాస్ ఇంటర్ఫేసెస్ మీద. సో ఇంకా ఈ రెండు క్లాసులు టుమారో అయిపోతాయి. టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో ఈ రెండు క్లాసులు అయిపోతాయి. ఈ రెండు క్లాసులు చెప్పాలి. ఓకే, తర్వాత నుంచి లాస్ట్ క్లాసెస్లో సో ఏంటి ఎక్స్పీరియన్స్, జాబ్ లెటర్, రెజ్యూమే టచ్ కావాలా. రెజ్యూమే ప్రిపరేషన్, జాబ్ లెటర్ నిన్న క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈమెయిల్ లెటర్, నిన్న జాబ్ లెటర్ చెప్తే ఎవరి మధ్యలో జాబ్ లెటర్ ఎందుకు చెప్తున్నారని అడిగారు. వన్ ఆఫ్ అవర్ ట్రైనీ జాబ్ లెటర్ చెప్పమని చెప్పి చాట్లో పెట్టారు నిన్న. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాతే జాబ్ లెటర్ చెప్పాం, ముందు చెప్పలేదు. కాబట్టి క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయాలి కాబట్టి చెప్పడం జరిగింది. సో దాన్ని మళ్ళీ పాయింట్అవుట్ చేయకండి దయచేసి. ఓకే, సో ఇక్కడ ఇవి ఇక్కడతో మనకి మెయిన్ అన్నమాట, ఇక్కడతో ఎండ్. సో ఈ లిస్ట్ పక్కన పెట్టుకొని కవర్ కూడా చూసుకోండి తర్వాత నుంచి. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. రైట్. సో ఇది కూడా నేను పక్కన పెట్టుకుంటాను. సేవ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అట్లీస్ట్ పిఓ రైస్ చేయడం ఎలాగా, గూడ్స్ రిసిప్ట్ ఎలాగా, ఇన్వాయిస్ ఎలాగా, జిఎస్టీ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేస్తారో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, కాంట్రాక్ట్ క్రియేట్ చేయడం ఎలాగా. ఓకే, సో నెక్స్ట్ క్లాసులు ఇన్వాయిస్ వరకు చేసాం మనం. నెక్స్ట్ క్లాసెస్లో మనం పేమెంట్లు, తర్వాత నుంచి పేమెంట్లు. ఓకే, సో పేమెంట్లు తర్వాత నుంచి పేమెంట్లు ప్రాసెస్ అన్ని క్లాస్లో. ఓకే, పేమెంట్స్, ఇవన్నీ పేమెంట్స్ చూసుకోండి, ఇవన్నీ పేమెంట్సే. ఇక్కడ నుంచి పేమెంట్స్ మొత్తం.
ఓకే, పేమెంట్లు తర్వాత నుంచి. ఇప్పుడు అన్ని ఇన్వాయిస్లు బుక్ చేస్తాం, ఇంకో తర్వాత పిఓ లేకుండా ఇన్వాయిస్ బుక్ చేస్తాం, తర్వాత పేమెంట్ మీరు పెట్టాలి. చెప్పండి. ఓకే, తర్వాత పేమెంట్స్. సో పేమెంట్ ప్రాసెసింగ్ ఎలా చేయాలన్నది నెక్స్ట్. ఓకే, తర్వాత మనకి రికన్సిలేషన్. ఓకే, సో తర్వాత మనకి ఇంటర్ఫేసెస్. ఓకే, సో ఇవి మధ్యలోనే అయిపోతాయి క్లాస్లోనే. సో ఇవి చివరిలో మీకు చివరి 7 క్లాసుల వరకు వినాలని చెప్పా కదా, చివరిలో. ఓకే, ఇప్పుడు 10 క్లాసెస్ అయినాయి, ఇంకా దగ్గర 10-15 క్లాసెస్ ఉన్నాయి మనకి. మ్యాక్సిమం 15 క్లాసెస్, మినిమం 10 క్లాసెస్. సో కాబట్టి నేను అన్నీ కూడా ఇవి ఎక్కువసేపు పట్టవు. ఓకే, ఇవే ఎక్కువసేపు పడుతుంది, ఇవన్నీ ఎక్కువసేపు పట్టవు. ఓకే, సో ఈ పేమెంట్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఒక్కసారి పేమెంట్ నేర్చుకుంటే మిగతా అన్ని కూడా చాలా ఈజీగా అయిపోతాయి. సో ఇన్వాయిస్ బిగ్ ప్రాసెస్. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ 3 కలిపి కాబట్టి కొంచెం బిగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ ఆల్.